ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవనికి జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత కంపెనీ వారు కారు ఈ గెస్ట్ హౌస్ అవనికి ఇచ్చారు. ఇక నుంచి మేము ఇక్కడే ఉంటాం. అమ్మ ఇంటి ఎదురుగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చేసుకోవచ్చు. మేమేదో ఇక్కడ ప్రశాంతంగా ఉందామనుకున్నాం. శనిలా మా ఎదురుగా మీరు దాపరించారు. జిడ్డులు అసలు వదిలేలానే లేరు. మా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చిన వారు ముందు ముందు ఏమవుతారో చూద్దాంలేండి. ఇప్పటికీ మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అదే బాధగా ఉంది. అమ్మా అవని, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత. నువ్వేం బాధపడకు. టైం నీకు ఫేవర్ అయింది. ఇక నువ్వు దోసుకుపో, తిరిగే లేదు నీకు. మీరు ఇటువంటి చిన్న ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. మీరు కూడా మాతో కలిసి ఉండొచ్చు, మీకు అభ్యంతరం లేకపోతే. శుభమా అంటూ పెద్దింట్లోకి అడుగు పెట్టబోతున్నావు. అమ్మవారు ఇన్నాళ్టికి నీ మీద దయ తలిచి నీకు మంచి జీవితం ఇచ్చింది. నీ దగ్గరకు నేను మీ బావ రావడానికే ఆలోచించాం. నువ్వేంటే వాళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకుంటాను అంటున్నావు? మతిపోయిందా ఏంటి నీకు? మీ దయా దాక్షణ్యాలు మాకవసరం లేదు. మా ఇంట్లో మేము ఉంటాం. అమ్మా, వాళ్ళతో అనవసరమైన మాటలెందుకు, మనం వెళ్దాం పదండి. వేదవతి గారు, అమ్మవారు మా దగ్గరే ఉంది, ముక్కు పుడక మా దగ్గరే ఉంది. అవనికి మంచి జీతం, కారు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. కావాలనే రెచ్చగొడుతుందత్తయ్య. మనం లోపలికి వెళ్దాం రండి. నువ్వు పద. లోపలికి పదవని. ఇక్కడికొచ్చినంత వరకు సంతోషంగా ఉన్నాం. వాళ్ళని చూడగానే డల్ అయిపోయాం. ఎవరికి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుందవని. ఓ రకంగా బాధ అనిపించినా మరో రకంగా సంతోషంగా ఉందక్కా. ఏమంటున్నావు? ఈ అమ్మవారి కృప వల్లనే బావ వాళ్ళు కూడా మన ఇంటి ముందుకొచ్చారు. నా ఎదురుగా ఉంటే వాళ్ళ బాగోగులను చూసుకునే అవకాశం ఉంటుంది. అందుకు సంతోషంగా ఉందని అంటున్నాను. అవని, అపకారం చేసిన వారికి ఉపకారం చేస్తే అవతల వారు మారుతారు అన్నది పాత రోజులు. ఈ రోజుల్లో మనకి అపకారం చేసిన వారికి ఉపకారం చెయ్యాలనుకోవడం అంత తప్పు మరొకటి ఉండదు. అది నువ్వు గుర్తుంచుకోకపోతే నష్టపోయేది నువ్వే. నిప్పుకు దూరంగా ఉంటే ఎంత మంచిదో ఆ నిహారికకు దూరంగా ఉంటే అంతే మంచిది. అది మన ఇంటి ముందు ఉందంటే మన ఇంటి వెనక గోతులు తవ్వడానికి సిద్ధమవుతుంది అని అర్థం. నేను దాని గురించి ఆలోచించడం లేదక్కా. నా బావ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను.
నాకు బావకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొందరగా తొలగిపోవాలి. నా కుటుంబంలో నేను మళ్ళీ కలిసిపోవాలి. అదే నా కోరిక. ఈ కార్లు బంగ్లాలు నాకు సంతోషాన్నివ్వవు. నా కుటుంబంతో నేను కలిసి ఉండడమే నాకు సంతోషాన్నిస్తుంది. నువ్వు ఈ విధంగా మంచిగానే ఆలోచిస్తున్నావు, కానీ వాళ్ళు మాత్రం నీ గురించి విరుద్ధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైందని అందరు ఇంత డల్గా ఉన్నారు? మొహాలు ఎందుకని అలా పెట్టారు? అవనికి ఎదురుగా ఉండవలసి వస్తుందని ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేకపోయారమ్మా. అందుకే అందరూ ఆ షాక్లో ఉండిపోయారు. ఉంటే ఉండనివ్వండి పెద్దవాడు గారు, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఇప్పుడు అవని గారి గురించి ఆలోచించడం ఎందుకు? ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కి కష్టాలు, సెకండ్ హాఫ్ లో విలన్స్ మీద హీరోయిన్ విజయం సాధించడం అన్నట్టుగా ఉంది మన సిచ్యువేషన్. అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే చెప్పావే. అందుకే అంటారు కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోలేరు ఎవరు అని. తిరిగి తిరిగి దాని ముందుకే వస్తావని నేను అసలు ఊహించలేకపోయాను. దూరం దూరంగా ఉన్నప్పుడే ఎప్పుడో ఒకసారి ఎదురు పడుతుండేది, ఇప్పుడైతే రోజూ ఎదురు పడుతుంది. మీరు ఓడిపోయారు, నేను గెలిచాను అని మనల్ని రోజూ వెక్కిరించినట్టుంటుంది. స్క్రిప్ట్ అత్తయ్య గారు, ఇదంతా పైవాడు రాసిన స్క్రిప్టు. ఎవ్వరం తప్పించుకోలేం. ఓ పని చెయ్యి, పోయి ఆవిడ గారి ఇంటి ముందు కూర్చొని ఆవిడ గారి భజన చెయ్యి. నీ నస భరించలేకపోతున్నా. మా అక్క ఇన్ని సంవత్సరాలు నీతో కాపురం చేసిందంటే గ్రేటే. అమ్మా, ఇప్పుడు మనం ఎన్ననుకున్నా ఏం చేయలేం. దాని గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చూసుకుందాం. అత్తయ్య ఆలోచిస్తుంది కరెక్టే వసంత గారు. ఇది ఈ రోజుతో పోయేది కాదు, రోజు అనుభవించాలి. అందుకే మనం అసలు ఈ ఇంట్లో ఉండొద్దు. అది కారు నుంచి దిగడం, ఆ అమ్మవారు తన దగ్గర ఉందని బిల్డప్ ఇవ్వడం, దాని అక్క చెల్లెల గురించి ఎక్స్ట్రాలు మాట్లాడడం, అమ్మో మామూలుగా లేదు. అవునవును, రీ రికార్డింగ్ వాడు కూడా మామూలుగా బీజిఎం ఇవ్వలేదు. అవనీని అమాంతంగా ఆకాశానికి ఎత్తేశాడు. ఆ గెస్ట్ హౌస్ ని అంతఃపురంలో ఫీల్ అయిపోతుంది. ముందు ముందు ఇంకెన్ని చూడాలో ఏంటో. అందుకే నిహారిక అన్నట్టు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. మైసూరు మహారాజు వాళ్ళ కుటుంబం తమ ప్యాలెస్ ఇస్తామని పిలుస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోదామా మరి? మనందరికీ హెలికాప్టర్ కూడా పంపిస్తారంట. అంత వెటకరం వద్దులే ఇల్లరికం. ఇప్పుడు నేనొక్కడే కాదు, అందరము ఎల్లరికం అయిపోయాం.